హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద అయితే చికెన్ చేశానండి. ఫస్ట్ టైం చేశాను. నిజంగా చాలా రుచిగా వచ్చిందండి. నేను అనుకునేదాన్ని కట్టెల పొయ్యి మీద చేస్తే రుచిగా వచ్చిద్దా, మండుకుంటుంది కదా, అసలు ఎలా చేయాలి అనుకున్నాను. చాలా ఈజీగా అయిపోయింది నాకు. ఫస్ట్ మనం దబరా తీసుకుంటాం కదండి కట్టెల పొయ్యి మీద పెట్టుకోవడానికి. దానికోసము మనం ఆయిల్లో సర్ఫ్ వేసుకొని దానికి మొత్తాన్ని అప్లై చేయండి. ఒక ఏదైతే దబరా తీసుకుంటున్నామో దానికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి కట్టెల పొయ్యి మీద పెడుతున్నాను కదండి, మసి అయితే ఎక్కువగా అంటుకుంటుంది, మనకి రాదు కదా తోముకోవడానికి కూడా. అందుకని మనం నూనె సర్ఫ్ వేసుకొని అలా పూసేసుకుంటే అస్సలు అంటుకోదండి. అంటుకున్న వెంటనే మనం మామూలుగా తోమినా సరే వెళ్ళిపోతుంది. మీరు పైన అంచుకు తగలకుండా పూసుకోండి. నేనైతే కొంచెంసేపు ఎండలో పెట్టేసుకున్నాను. చూసారా, అక్కడ పొయ్యి అయితే వెలిగించేసుకొని దబరా అయితే దాని మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఒక చెక్క రెండైతే మొగ్గలు అయితే వేసేసుకున్నాను. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత అందులోనే కరివేపాకు అయితే వేసుకున్నాను. అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. వాటిని కూడా మనం అన్నిటిని బాగా తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసేసుకుందాము. చూసారా, పొయ్యి కూడా చాలా పెద్దదైపోయింది నాకైతే. బాగా తిప్పేసుకుందాము. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా అందులోనే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వాటన్నిటిని బాగా తిప్పేసుకోండి. మాకైతే వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదండి, అసలు అట్లా వస్తుంది సెగ. అయితే నేను ట్రై చేసుకుంటున్నాను, అలాగే చూద్దాం వస్తుందా రాదా అని. నెక్స్ట్ టైం కొంచెం ఈజీగా చేసుకోవాలి. చూసారు కదా, అట్లాగే టమాటాస్ అన్నీ మగ్గడానికి మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసుకొని చూసుకుందాము. చూసారు, అక్కడైతే టమాటాలు కలుపుకుంటున్నాను. అన్నీ టమాటాలు అయితే మగ్గిపోయాయండి. మనం ముందుగా చికెన్ అంతా కడిగేసి ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్నాను. అదైతే ఇప్పుడు నేను అందులో వేసేసుకున్నానండి. వేసేసుకొని అన్నిటిని బాగా కలుపుకుంటూ పెట్టుకొని దాని మీద అయితే మూత అయితే పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకుందాము. చూద్దాం ఇప్పుడు మగ్గింది ఎలా ఉందో అని. నేనైతే వాటర్ అయితే ఇంకా యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూసారు కదా, చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది. మనకు అదే సరిపోయిందండి. ఆ చికెన్లో వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనము ఆ నూనెలోనే చికెన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటాం. అప్పుడు ముక్కకి బాగా పట్టిద్ది అనమాట. మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మీరు వాటర్ అయితే పోసేసుకోండి. చూసారు కదా, చికెన్లో వాటర్ అయితే అలాగే వస్తున్నాయి. మనం మళ్ళీ మూత పెట్టేసుకొని తీసుకొని చూసుకుందాం మళ్ళీ ఒకసారి. ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకొని చెక్ చేసుకుందాము. చూసారు కదా, వాటర్ ఇంకా ఉన్నాయండి. అలాగే నేను ఇంకా వాటర్ కూడా వేసుకోలేదు. చికెన్లోని వాటర్ తోటి ఉడికేలాగుంది. మనం లాస్ట్లో కొంచెం వాటర్ అయితే సరిపోద్ది. ఇప్పుడైతే రుచి చూసుకుంటున్నాను కారం అవి సరిపోయిందా అని. నాకైతే కారం సరిపోనట్టుగా ఉందండి, అందుకే ఇంకొక స్పూన్ కారం అయితే వేసేసుకున్నాము. కారం కూడా వేసుకున్న తర్వాత దాన్ని బాగా తిప్పుకోండి. కారము చికెన్ ముక్కలకు మొత్తం పట్టేలాగా తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని కొంచెంసేపు మళ్ళీ మగ్గించేసుకోండి. దాన్ని సరిపోయిందా లేదా అని మళ్ళీ చూసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం కొంచెంసేపు. చూసారు కదా, సెగ మామూలుగా రావట్లేదండి అసలు. మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి తీసేసుకొని అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ అయితే. ఇలా వేసుకుంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాం కాబట్టి ఊరికే మగ్గిపోయిద్దండి. అల్లం వెల్లుల్లి దంచి వేశాను నేనైతే. రెండు పేస్ట్ లాగా దంచి కొట్టి దానిలో వేసుకున్నాను. అది బాగా ఉడికిపోయిద్దండి. అంతలోపు చికెన్ ఉడికేలోపు మనము చూసారు కదా, ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చేసింది. మా పిల్లలు చూసారా, ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నారండి. అంతలోకి వచ్చేసింది ఐస్ క్రీమ్ బండి. వేడి సెగలో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము అందరం. చూసారా, పిల్లలు కూడా తీసేసుకున్నారు చెరొక ఐస్ క్రీము. చూసారా, మా తమ్ముడు అయితే వస్తున్నాడు ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి కోసం. నేను అడుగుతున్నాను, ఏంటి తీసుకుంటున్నావు ఐస్ క్రీమ్స్ అది ఇదని. నాకు కూడా ఒక కప్ ఇచ్చాడండి మా హస్బెండ్. వెన్నెలా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. నేను కూడా ఐస్ క్రీమ్ ఉన్నాయి కూడా నవ్వుతున్నాడు. తీయమ్మా ఏం కాదు, నేను కూడా ఫేమస్ అయిపోతాను కదా, నా దగ్గర కూడా ఐస్ క్రీమ్స్ కొంటారు కదా అంటున్నాడు అన్న అయితే. నేను అడుగుతున్నాను ఎవరెవరికి అని. మా అమ్మకి నాకు మా అన్నకి నాకు 2 అని చెప్తున్నాడు వాడైతే. అక్కడ మేము తీసుకునేలోపు ఇక్కడ చికెన్లో వాటర్ అంతా డ్రై అయిపోయిందండి. చూసారు కదా,
ఇప్పుడు నేను దాంట్లోకి వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ కలిపి పెట్టుకున్న ఆ కుండలోనే వాటర్ పోసేసుకొని నేను దాంట్లో అయితే వేసేసుకున్నాను. కూరలో అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను ఉప్పు కారం అవన్నీ సరిపోయినా లేదని. ఇప్పుడు వాటర్ వేసాం కదండి, కొంచెం సాల్ట్ అయితే తగ్గింది. మేమైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. మూత తీసేసుకొని సాల్ట్ కొంచెం వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ అయితే తగ్గింది. నేను పొయ్యి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఆ ఒక్క ముద్దుతోటి మాకైతే చికెన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి. చాలా తొందరగా కూడా ఉడికేసింది. అసలు చూసారా, ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని కూడా చూసుకుంటున్నాము. ముక్క కూడా ఉడకలేదు, కొంచెం ఉప్పు కూడా సరిపోనట్టుగా ఉంది అనిపించింది. ముక్క అయితే ఇంకా ఉడకలేదు. కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు మేము ఉడుకుతూ ఉంది చికెన్ అయితే. ఆ ఒక్క ముద్దుతోటి మేము చికెన్ అంతా ఉడికించేసుకున్నాం. అసలు మూత పెట్టేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి మూత తీసుకొని చూసేద్దాము ఉడికిందా లేదా అని. బాగా తిప్పుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకొని తిప్పుకొని చూసారు కదా, మంట స్లోగా వస్తున్నా సరే పైన అసలు ఎంత బాగా ఉడికిపోతుందంటే అంత బాగా ఉడికిపోతుంది. మాకు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదండి. మొహానికైతే ఫేస్ కొట్టేస్తుంది అనమాట. సెగగా వస్తుంది బాగా. చూసారుగా, బాగా చికెన్ అయితే తిప్పేసుకుంటున్నాము. ఇప్పుడు అందులోకి నేను కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. చికెన్ మనకి రెడీ అయిపోయిందండి. కొంచెం ధనియా పొడి వేసుకోండి. కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి. చాలా బాగుండిద్ది అదైతే. కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఈ మూడిటిని కొంచెం బాగా తిప్పేసుకొని మగ్గించిన తర్వాత మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అందులో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. అందులోనే చూసారా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అయిపోయిందండి చికెన్ కర్రీ అయితే. చాలా ఫాస్ట్గా ఉడికేసింది. మనకి గ్యాస్ మీద ఉడికేదానికంటే ఎక్కువ ఉడికేసింది. ఇప్పుడైతే నేను నిప్పు తీసేసాను, ఇంకా మనకు అవసరం లేదు. ఆ నిప్పు పొయ్యి మీద ఉండే బొగ్గులు ఉంటాయి కదా, వాటితోటే మనకి కొంచెం మనం వేసిన మసాలాలన్నీ ఉడికిపోతాయి ఆ సెగలోనే. చూసారా, ఆరిపోయిన తర్వాత కూడా ఎంత కొత్తగా ఉడికిపోతుందో చికెన్ అయితే. ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను. వేడివేడిగా అప్పుడే రైస్ వండుకొని ఆ చికెన్ కర్రీ వేసుకొని తింటే నిజంగా చాలా సూపర్గా వచ్చింది. చికెన్ అయితే ఈరోజు నా చేతులతో చేశాను నేను కట్టెల పొయ్యి మీద. చూసారు కదా, కలర్ఫుల్గా వచ్చిందండి. మీకు లైటింగ్స్ ఎట్లా ఉందో తెలియదు కానీ చాలా బాగా వచ్చింది చికెన్ అయితే. కొంచెం గ్రేవీగా, ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి, ఫాస్ట్గా అయిపోయింది. ప్లీజ్ అండి, మీకు కనుక నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.